5,00,000 కోట్ల రూపాయలు మీరు అంటోంది. అంటే రైతులకి 5,00,000 కోట్లు పోతే పోయింది, ప్రభుత్వానికి కూడా 5,00,000 ఆదాయం వస్తుంది ఇక్కడ. అవునా? వస్తుందా? ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు చెప్పిన 5,00,000 వస్తుంది, ఇక్కడ 5,00,000 పోతుంది. సమానం అయిపోయిందిగా అక్కడ. సమానం అయిపోయినప్పుడు 5,00,000 కోట్ల ఆదాయం కూడా అక్కడ పోయినట్టే, మీకు రైతుల వాటా మొత్తం అంతా పోయినట్టే. ఇక్కడ మనం మాట్లాడుకుంటే మీరు అంటారు ఏంటంటే ప్రభుత్వానికి కూడా 5,00,000 కోట్లు వస్తుంది కదా, రైతులు 5,00,000 కూడా పోయింది కదా. రైతులు లాభపడకూడదు అని చెప్పి ప్రభుత్వం ఆ 5,00,000 కోట్ల వ్యవహారాన్ని ఎందుకు ఆ రకంగా చూస్తున్నారు అని అంటా నేను. రైతులకి 5,00,000 కోట్లు వస్తుందండి, ప్రభుత్వానికి 5,00,000 కోట్లు వస్తుంది చంద్రబాబు నాయుడు గారు చెప్పిన లెక్క ప్రకారం. ఈ మొత్తం భూమి చదును చేయాలి, ఖర్చు ఎవరు పెట్టాలి? ఇందులోంచి పెట్టాలి. మొత్తం భూమిలో రోడ్లు వేయాలి, దేంట్లో పెట్టాలి? దీంట్లోనే పెట్టాలి. మొత్తానికి డ్రైనేజ్ చేయాలి, దీంట్లోంచి ఖర్చు పెట్టాలి, దీంట్లోంచి ఖర్చు పెట్టాలి. మొత్తానికి కరెంట్ లైన్లు వేయాలి, దీంట్లోంచి పెట్టాలి. సెక్రటేరియట్ కట్టాలి. సెక్రటేరియట్ అంటే మన పప్పు గుత్తి మోడల్ ఒకటి చూపించారు కదా, ఇడ్లీ స్టాండ్ మోడల్, అది కూడా దీంట్లోంచే కట్టాలి. హైకోర్టు దీంట్లోంచే కట్టాలి. సెక్రటేరియట్ దీంట్లోంచే కట్టాలి. గవర్నర్ బంగ్లా, ముఖ్యమంత్రి బంగ్లా దీంట్లోంచే కట్టాలి. ఇవన్నీ కడితే ఇక్కడ మిగిలే చిప్ప. ఈ డబ్బుతో ఇది మొత్తం డెవలప్ చేసి ఈ రైతుల చేతిలో పెడుతున్నారు. మొత్తం డెవలప్మెంట్ ఎవరు చేయాలి? ప్రభుత్వమే కదా. రోడ్లు, భవనాలు ఇవన్నీ కట్టాల్సిన సెక్రటరీ. 33